హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు రమా రాజమౌళికి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే రాజమౌళితోని ప్రతి సినిమాకి సంబంధించి అటు కాస్ట్యూమ్స్ పరంగా కానివ్వండి, అటు ఆర్టిస్టుల జ్యువెలరీ పరంగా కానివ్వండి, కాస్ట్యూమ్ డిజైనింగ్ అలాగే జ్యువెలరీ డిజైనింగ్ అన్నీ కూడా రమా రాజమౌళియే చేస్తూ ఉంటారు. తన భార్యగా తను ఎప్పటి నుంచో కూడా ఆయనకి ఫిలిం ఇండస్ట్రీలో ఫుల్ హెల్ప్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా వచ్చిన మోడర్న్ మాస్టర్స్లో అయితే రాజమౌళికి సంబంధించి ఆయన కెరియర్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని అంటే స్టూడెంట్ నంబర్ 1 నుంచి లాస్ట్ రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ వరకు కంటిన్యూస్గా ఆయన సినిమాలకు సంబంధించి ఆయనకి సంబంధించి దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అందులో అయితే ఉంటుంది. చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో ఈ మూవీకి సంబంధించి అందులో రమాకి అడిగినప్పుడు రాజమౌళికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అంటే, అసలు మాది అన్‌రొమాంటిక్ కలవడం అని అసలు ఏదో నార్మల్‌గా మేము అక్కడ కీరవాణి వల్ల నేను ఆయనని కలిసానని, అదేవిధంగా నాకు అప్పటికి డివోర్స్ అయిపోయిందని, డివోర్స్ అయిపోయి నాకు ఒక కొడుకు ఉన్నాడు కార్తికేయ. అయినప్పటికీ కూడా ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారని, అదేవిధంగా ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇప్పటి వరకు ఆయనకంటూ అంటే నేను మళ్ళీ పిల్లలు కావాలని కానీ, నా పిల్లలే ఎక్కువ అన్నట్టుగా కూడా ఆయన ఏ రోజు ఫోర్స్ కూడా చేయలేదట. అదేవిధంగా ఒక అమ్మాయిని దత్తత తీసుకొని కూడా ఆ అమ్మాయినైతే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ కూతురు దత్తత తీసుకున్నాడ. ఇది ఎక్కువగా ఏంటి అంటే ఎలాగో అంటే ఫస్ట్ భార్య వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ కొడుకు నేను ఎక్కువగా చూడను అనే విధంగా కాకుండా, అటు ఆయన మాత్రం ఆయనని సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉన్నారు. ఇది ఒక నిజంగా ఒక నిదర్శనమైన కపుల్‌గా అయితే ఈయన ఉన్నారు. ఇటు రమ రాజమౌళి ఆయన గురించి చెప్తూ ఆయన డైరెక్టరే కాదు, ఆయన ఒక యాక్టర్, ఆయన ఒక రైటర్, ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది. ఆయన ఒక సినిమా తీస్తున్నాడంటే ఆయన పరుగులు తీస్తూ ఉంటాడు సినిమాకి సంబంధించి అంటూ తాను తన సినిమా కెరియర్ గురించి అండ్ అలాగే మోడర్న్ మేకర్స్‌లో వాళ్ళిద్దరి లవ్ స్టోరీ గురించి కూడా చెప్పడం జరిగింది. సో రీసెంట్‌గా వీళ్ళిద్దరి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.